గైస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్ న్యూ బ్లాగ్. సో ఈరోజు గైస్ నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే, మీరు చూసింది నిజమే, మీరు చూస్తుంది కూడా నిజమే. నేను ఈరోజు గూగుల్లో అండ్ జెమినై అండ్ ఇలాంటి వెబ్సైట్స్ దాంట్లోని మనం రియల్గా ఇన్కమ్ చేసుకునే ఉంటాయి కదా, అవి నేను వాళ్ళకి అడుగుతా. చాట్ జీపీటీ కూడా తెలుసు కదా, చాట్ జీపీటీ కూడా అడుగుతాను, ఫ్లిక్సిటీ అండ్ ఇలాంటి చాట్ బోర్డ్స్ మొత్తానికి ఈరోజు మనం ఇన్కమ్ని ఎలా చేయాలి అనే ఈజీగా టిప్స్ మనం అనేది ఈ వీడియోలో చూడబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే అడుగుతున్నానంటే ఇది మనం ఆఫీస్లో చేస్తున్నాం, సో మనకి ఓన్గా చేయాలి కాబట్టి సో కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేషన్ వస్తుంది అంతే, ఇంకేం కాదు. ఓకేనా? సో వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చూడండి. నెక్స్ట్ ఇంకొక మినీ బ్లాగ్ కూడా ఉండేది, అది కూడా వస్తుంది, చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను హౌ ద స్టూడెంట్ ఎర్న్ ఇన్కమ్ ఆన్ ఆన్లైన్ ఈజీ టిప్స్ ఫర్ పార్ట్ టైం కోసమని అడిగాను నేను. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్ స్కిల్ బేస్డ్ అడిగింది. సో దానికోసం మనకి మీరు నార్మల్గా చాట్ జీపీటీలో కొడితే మీకు ఇలాంటివి వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, ప్లాట్ఫామ్ కూడాను అప్వర్క్, మళ్ళీ ఫైబర్, ఫ్రీలాన్స్, ట్రూలాన్సర్ ఇలాంటివి వస్తున్నాయి. సో అందులోనూ ఒకటి వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా హ్యాండిలింగ్, ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజెస్. ఇప్పుడు మనం ఇందులోనే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ అనేది మనం ఇలాగ నార్మల్గా చేసుకోవచ్చు, ఓకే. బట్ కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్లో కూడా మీకు స్కిల్స్ కావాలి. సో దాని బేస్ ప్రకారంగా మీరు చూసుకోండి. అండ్ ఇది స్టార్ట్ చేయడానికి కూడా 200 ఆర్ 500 రూపీస్ స్మాల్ అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. సో దానివల్ల మీకు పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. బట్ మీకు ఒక చార్ట్ ఇవి తినేసిన బదులు ఒక 200 రూపీస్, 500 రూపీస్ స్పెండ్ చేస్తుంది, దీంట్లో ఏ తప్పు లేదు. ఒక ట్రై చేసి చూడండి, ఓకేనా? అండ్ సెకండ్ వచ్చేసరికి ఆన్లైన్ ట్యూటరింగ్, అంటే ట్యూషన్స్ చెప్పడం అలాగనమాట. అండ్ కాలేజెస్కి అండ్ కోడింగ్కి, మ్యాథ్కి అనేది చాలా డిమాండ్ ఉన్నది. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసి చెప్తుంది, చిప్, వేదాంత్, ఇది బైజూస్ అనుకుంటా, అండ్ ఎక్సెట్రా ఉన్నాయి. దాని తర్వాత కంటెంట్ క్రియేషన్ అనేది చాలా డిమాండ్. ఇప్పుడు నేను చేస్తుంది కూడా కంటెంట్ క్రియేషన్, ఇది టాప్ 3లో ఉంది. సో ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, టిక్టాక్ అనేది ఇక్కడ అవైలబుల్ లేదు, బట్ ఇక్కడ చూపిస్తుంది. సో దాని తర్వాత నీ కామెడీ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ మీద చేసుకోవచ్చు, నువ్వు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో అదనమాట ఇంపార్టెంట్. అండ్ అఫిలియేటివ్ మార్కెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అఫిలియేటివ్ మార్కెటింగ్ ఇది 4th పాయింట్. అఫిలియేటివ్ మార్కెటింగ్ ఎందుకంటే మనకి నువ్వు ఏదైనా ఒక గ్రూప్ లింక్స్ కానీ వాట్సాప్లో కానీ పెడితే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో నువ్వు నార్మల్గా షాపింగ్ చేస్తుంటా, నార్మల్ స్క్రోల్ చేసే బదులు ఒక 5 minutes or 10 minutes నువ్వు చేసేది, ఓకే, అది నీకు చాలా మంచిది. అండ్ అందులోని చాలా ఇంకొకటి ఇంట్రెస్టింగ్ మాట చెప్తాను. ఇన్స్టాగ్రామ్లోని మీరు జస్ట్ ఒక పేజ్ ఓపెన్ చేసుకోండి, ఫ్యాషన్ కోసమైనా ఉండండి, దేనికోసమైనా ఉండండి, ఒక పేజ్ ఓపెన్ చేసుకోండి. ఆ పేజ్లో రెగ్యులర్గా పోస్ట్ చేయండి. రెగ్యులర్గా పోస్ట్ చేస్తే మీకు ఏంటి తెలుసా, ఒక బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫాలోవర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నది. అలాగే మీకు ఎవరైనా మీ లింక్ కానీ నొక్కారంటే మీకు అఫిలియేటివ్ మార్కెటింగ్ వచ్చిన దీంట్లో కూడా ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో నా వీడియో తర్వాత ఎవరిదైనా వీడియో చూడండి, అఫిలియేటివ్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది. అంత డీప్గా వెళ్ళట్లే, చూడండి నార్మల్గా, ఓకే. సేలింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్ అండ్ మైక్రో జాబ్స్, ఈజీ టాస్క్స్ అంట. ఏంటితో చెప్తాను. ఇప్పుడు సేలింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్ అన్నది కదా, అంటే ఎగ్జాంపుల్కి మనం ఒక బుక్, ఇప్పుడు నేను చేస్తున్నాను, బుక్ ఏముందా ఈ బుక్. సో ఇది డిజిటల్ బుక్, ఇప్పుడు డిజిటల్గా నేను తయారు చేస్తాను. ఇదే నా వర్క్. సో వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి వర్క్ చేస్తే ఇలాగ ఉంటుంది, అంటే వాళ్ళకి బెనిఫిట్స్. సో అలాగే మీరు బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను మా ఆఫీస్ నేను చేస్తున్నాను, ఓకే, నెక్స్ట్ టైం మనం పెడదాం, ఓకే. సో ఇలాంటివి బాగుంటాయి. అండ్ దాని తర్వాత మైక్రో జాబ్స్ అని ఉన్నాయి కదా, ఈజీ టాస్క్స్, అది కూడాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అందులోనే ఉంటుంది. అందులో ఒకసారి చెక్అవుట్ చేయండి, బాగుంటుంది.
అండ్ ఏంటంటే ఎలా అంటే ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారా, అమెజాన్లో చేయొచ్చు అండ్ ఎంటర్క్ అంట అందులో కూడా చేయొచ్చు. మళ్ళీ ఇంకా నేను చూసి చెప్తున్నా. అండ్ మైక్రో వర్క్స్ అంట అందులో కూడా చేయొచ్చు. స్విగ్ బగ్ అంట ఇందులో కూడా చేయొచ్చు. అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి, అందులో చేసుకోవచ్చు, దర్జాగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఆన్లైన్ రీసెల్లింగ్ అనేది చాలా ఈజీ. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీషో. సో ఇది నేను ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. బట్ నేను ట్రై చేస్తాను, ఇది ఒక వీడియో తెస్తాను తప్పకుండా. బ్లాగింగ్ దీంట్లోని ఇది ఒక వీడియో తేవడం చాలా ఇంపార్టెంట్ నా ఫాలోయింగ్లో పెంచడానికి, అవన్నీ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికైనా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడి వరకు వచ్చారంటే చూస్తున్నారని అర్థం. సో నెక్స్ట్ అదనమాట షాప్ 101 అంట, అందులో కూడా మీరు ఆన్లైన్ రీసెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకేదైనా ఇంకా జెమినైలో చూద్దాం ఏం దొరుకుతుందో. సేమ్ ప్రాంప్ట్ ఇచ్చాను ఇక్కడ కూడాను, హౌ ద స్టూడెంట్స్ ఎర్న్ ఇన్కమ్ ఆన్ ఆన్లైన్ ఈజీ టిప్స్ ఫర్ పార్ట్ టైం. సేమ్ ఇచ్చాను, ఏం మార్చలేదు. సో ఇక్కడ చూద్దాం. ఇది నేను పార్ట్ టైం కానీ చూసాను, లాంగ్ టైం కోసం కూడా ఒక వీడియో తెస్తాను. ఇది కూడా సేమ్ ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ ట్యూటోరియలింగ్ అండ్ డేటా ఎంట్రీ కోసం అని ఉన్నది, ఆన్లైన్ సర్వే ఉన్నది. ఇంకా చూసుకుంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్, సేలింగ్ ఆన్లైన్ అంటే ఏం లేదు. సేలింగ్ ఆన్లైన్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక కస్టమర్ ఆడికి ఒక ప్రోడక్ట్ కావాలి. సపోజ్ నాకు ఇప్పుడు ఈ మౌస్ కావాలి, ఈ మౌస్ కనబడుతుంది కదా, ఈ మౌస్ నాకు కావాలి, నేను ఆన్లైన్లో చూసుకుంటాను, కానీ నేను చాలా తక్కువ రేట్లో అమ్మాలి. సో అది ఆన్లైన్లో నేను సేల్ చేసుకున్నాను. నేను ఎక్కడైతే నాకు తక్కువ రేట్లో దొరుకుతాయో అవి నేను బల్క్లో తెచ్చుకుంటాను. బల్క్ అంటే మీరు 100, 120 అనుకోవచ్చు, అంత లేదు, తక్కువలో తక్కువ ఒక 10, 20 తెచ్చుకుంటాను ఆ సేల్స్ బట్టి, అంటే స్టార్టింగ్ సేల్స్ బట్టి. తర్వాత ఎక్కువ ఏమంటే దాన్ని బట్టి నేను ఎక్కువ తెచ్చుకుంటాను. ఓకే, అది కాదు మ్యాటర్. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ దాంట్లో మనం ఒక జిఎస్టీ చేయాలి, అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, అది మొత్తం డీటెయిల్గా చెప్తాను. సో బ్లాగింగ్లో నేను ఏ డేటో చెప్తున్నానని అనుకోకండి, ఇది మీ అవసరం, అంటే స్టూడెంట్స్కి ప్రతిదీ అవసరం కాబట్టి అనేది నేను చేస్తున్నా. సో నచ్చితే కొట్టండి, ఎందుకంటే నేను వేరే వాళ్ళ ల్యాప్టాప్ పైన చేస్తున్నా, సో పర్మిషన్ తీసుకోకుండా. సో ఓకే, కామెడీ వీడియోస్ కూడా వస్తాయి, అతి త్వరలో వస్తాయి కామెడీ వీడియోస్ కూడా, అది కూడా చేద్దాం. డిఆర్ పార్థ్ గోయల్ అంట ఛానల్ ఉంది, అందులో చేశాడు ఎలాగా యాజ్ ఎ స్టూడెంట్ ఎలాగా ఇన్కమ్ చేయాలనేది కూడా చూపించాడు. సో ఒకసారి ట్రై చేయాలనుకోండి, ట్రై చేయండి. హిందీలో ఉంటుందంటే నేను చేస్తాను, నేను తెలుగులో అనేది ఒకటి చేస్తాను, తెలుగులో చేసి మీకు పెడతాను, అప్పుడు మీరు చూడొచ్చు. అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ హిందీ అనేది అందరికీ ఈజీగా అర్థమైపోతుంది, అర్థమైపోయిందంటే ఓకే డన్. స్ప్లిట్ సిటీలోనే నేను ట్రై చేస్తాను, అది కూడా నేను మీకు పెడతాను. అది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో వస్తుంది, ఐ థింక్ పార్ట్ 2 అనుకోండి, లేదంటే రేపు బ్లాగ్ అనుకోండి, ఏదైనా పర్లేదు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా చూద్దాం. అంటే మనం జస్ట్ ఒక 10,000, 5,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాకు ఎలాంటి సజెస్ట్ చేస్తుందో అది కూడా చూద్దాం. ఇంకా డీటెయిల్గా నేను చూస్తాను. ఎర్న్ చేద్దాం, ఏదోటి మార్చేద్దాం. జీవితాన్ని మార్చడానికి వచ్చాను, జీవితాన్ని మార్చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియోలో అంతే. మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి, చేసుకోండి, కొంచెం మోటివేషన్ ఇవ్వండి, చాలు.